2 సంవత్సరాల తర్వాత ఈ ఉత్తరం చదివే సమయానికి గెలుపో ఓటమో నువ్వు సాధించే ఉంటావు. ఇప్పటికీ నీకు అర్థమై ఉంటుంది గాంధీ, ప్రపంచంలో డబ్బు కంటే విలువైంది ఏమిటో. ఏది ఏమైనా ఎప్పుడూ నీ గెలుపునే కోరుకునే లక్ష్మి. నన్ను కొడతావురా? పైగా నా పెళ్ళం ఆఫ్ ఇండియా చేత కొట్టిస్తావురా? రేయ్, నా భార్యకి నీకు బుద్ధి చెప్తాను రా. నువ్వేదో పెద్ద వీరుడ్ ఆఫ్ ఇండియా లాగా రామ్మోహన్ రావుతోనే పందెం కట్టి వాళ్ళ అమ్మాయినే కాకుండా ఆస్తిని అంతా కొట్టేయాలని దుర్మార్గంగా ప్లాన్ ఆఫ్ ఇండియా వేస్తావురా? రేయ్, ఈ హనుమంతరావు ఉండగా అదేం కుదరదు. ఇది నీ క్లైమాక్స్ ఆఫ్ ఇండియా. కొట్టండి, పచ్చడి ఆఫ్ ఇండియాగా కొట్టండి. డ్రైవర్, స్పీడ్ గా పోనీ. ఏం డాడీ, ఓడిపోతానని భయపడుతున్నావా? ఈ రామ్మోహన్ రావుకు ఓటమనే పదం తెలియదు. మొదటిసారిగా తెలుసుకోబోతున్నావేమో. ఇంపాసిబుల్, అలా జరగడానికి వీల్లేదు. నువ్వు అరిచినంత మాత్రాన్ని ఏది ఆగిపో డాడీ. గెలిచేవాళ్ళు గెలుస్తారు, ఓడేవాళ్ళు ఓడిపోతారు. షట్ అప్ డ్రైవర్, పోనీ.
మీకు ఏదో ప్రమాదం తలపెట్టారని విన్నాను. హవారి సార్. నాకేం పర్లేదు, నువ్వు లక్ష్మి దగ్గరికి వెళ్ళు. డ్రైవర్, ఎయిర్పోర్ట్ కొద్ది స్ట్రైట్ గా పో. ఎందుకు డాడీ అలా వెళ్ళిపోతావు? హుందాగా నీ ఓటమిని ఒప్పేసుకో. నో. పోనీ అతను గెలుపుని అంగీకరించు. యు షట్ అప్. నేను గెలిచాను అని అతను అరుపు నా చెవులు పడ్డానికి వీల్లేదు. వినిపిస్తే ఏం చేస్తావు? చంపేస్తాం. డాడీ ఆగు డాడీ. డాడీ ప్లీజ్ డాడీ. రామ్మోహన్ రావు, ఇదే 10 నిమిషాలకు ముందు జరుగుంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టుండేవాణ్ణి. కానీ అలా చెయ్యను. ఎందుకంటే 10 నిమిషాల క్రితమే ఒక ఉత్తరం చదివాను. అవిగో 50 లక్షలు. నీ ఒంట్లో ఓపుకుంటే వెళ్ళి ఏరుకుని లెక్క పెట్టుకో. కుక్క చావు చస్తున్నా నీ అహంకారానికి తోసే తీర్థం పోసుకో. రామ్మోహన్ రావు, 5 సంవత్సరాల క్రితం ధనమతంతో నన్ను అవమానపరిచావు. ప్రపంచంలో డబ్బు కంటే గొప్పది మరేదీ లేదన్న నీ అహంకారంతో చిన్న ఉద్యోగం కోసం నీ దగ్గరకు వచ్చిన నన్ను రెచ్చగొట్టావు. రామ్మోహన్ రావు, అసాధ్యం అనే పదాన్ని ఈ ప్రపంచంలో నుంచి చెరిపేయాలని ప్రయత్నిస్తున్న రోజులివి. 50 లక్షలు సంపాదించడం అనే ఓ చిన్న విషయాన్ని నేను గొప్పగా భావించడం లేదు. అదో అటొక్కసారి చూడు. ఆ డబ్బంతా వాళ్ళు ఎలా ఏరుకుంటారో చూడు. వాళ్ళకి మనకి తేడా లేదు రామ్మోహన్ రావు. సూటు బూటు వేసుకుని జనారణ్యంలో మనం ఏరుకుంటున్నాం. నిజమైన అడవిలో చింపి పాతలతో వాళ్ళు ఏరుకుంటున్నారు. అంతే తేడా. రామ్మోహన్ రావు, నీ అహంభావానికి పరాకాష్ఠ చెప్పనా? ఓ ఆడపిల్లకు వ్యక్తిత్వం ఇష్టాలుంటాయన్న కనీసపు ఆలోచన కూడా లేకుండా నీ కన్న కూతురైన పాపానికి ఆవిడ పందెం కాశావు. అంతేకాదు, నేను నెగ్గితే బహుమతి చెప్పిన నువ్వు ఓడిపోతే నేనేమివ్వాలో అడగనంత పొగరు నీది. కారణం నాకు తెలుసు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనని. నువ్వంత సంస్కారహీనంగా ఓ ఆడపిల్లని పందెం కాసినప్పుడు నేనెందుకు అంగీకరించానో తెలుసా? మీ అమ్మాయిని గెలుచుకోవాలని కాదు, నీకు అల్లుడి కావాలని కాదు. ఒక మనిషి తలుచుకుంటే ఏవైనా చెయ్యగలడు అని నిరూపించడానికి. ఈ విషయం హారిక అర్థం చేసుకుంటుందని నాకు తెలుసు. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆమె నీకంటే సంస్కారి కాబట్టి. కరెక్ట్ హారిక? ఎస్ గాంధీ, you're absolutely correct. You're absolutely correct. వస్తాను రామ్మోహన్ రావు. చివరగా ఒక్క మాట. ఈ ప్రపంచంలో డబ్బు కంటే విలువైనవి చాలా ఉన్నాయి. అవేమిటో తెలుసా? మమత, మానవత్వం. ఇంత సంపదుండి అవి లేని నువ్వు ఈ రోజు ఒక్క పైసా కూడా లేకుండా నిలబడ్డ నాకంటే చాలా పేదవాడివి. గుర్తుంచుకో. వస్తాను. గాంధీ, 50 లక్షల కంటే విలువైంది. దీన్ని ఎప్పుడు పోగొట్టుకోకండి.
చేయించుకుంటూ ఆహా ఓహో అంటూ సుఖంగా మూలుగుతుంటే నాకు ఒళ్ళు మండిపోతుందండి. నా కిరాణా కొట్టు బాకీ మాట చెప్పి అప్పుడు తొక్కించుకోండి. నా బాకీ ఇవ్వకపోతే మీ బట్టలు నేను ఉతకనంటే ఉతకనండి. నా బాకీ ఇవ్వకపోతే పాలు కాదు కదా, అందులో కలిపే నీళ్లు కూడా పోయాను. ఏమనుకుంటున్నారు? ఏమిటయ్యా ఊరికి గొడవ చేస్తారు? మా ఆయనకి సరైన ఐడియా రాకగానే వస్తే ఎంతసేపు? ఒక్క నిమిషంలో మీ అప్పులని తీర్చి పారేస్తారు. వెళ్ళండి వెళ్ళండి. ఏమండి విన్నారా? మరి ఏదో ఒక ఐడియా చెప్పండి. ముందు నువ్వు తొక్కవే, ఐడియా అదే వస్తుంది.